ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ఇతరులకు కూడా షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు, దేవునిలో స్థిరపరచబడతారు. ప్రభుని ఎరిగి వారు నిత్య జీవానికి వారసులు అవడానికి మీరే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రండి. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించును. జెరమియా 20:13. He rescues the life of the needy from the hands of the wicked. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం కదా దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో. మనం బలహీనలము, నేనేమీ చేయలేను, నా పక్షంగా ఎవరు ఉన్నారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను ఎలాగ ఈ పరిస్థితి నుంచి లేవనెత్తగలను, దుష్టుడు నన్ను తరుముతూ ఉన్నాడే, నేనేం చేయకపోయినప్పటికీ కూడా నన్ను బాధ పెడుతూ ఉన్నాడే, ఇలా ఎంతో మంది ప్రతి దినము కూడా ప్రియ దేవుని బిడ్డలారా బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క దినం ఎలా గడుస్తుందా, ఆ శత్రువు చేతిలోంచి లేకపోతే ఆ హీనుడి చేతిలోంచి నేను ఎలా బయటపడగలను అని చెప్పి చాలామంది చాలా రకరకాలైన మరి భారాలతో ఉన్నట్టుగా ప్రతి దినము కూడా మనం చూస్తున్నాము, వింటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ప్రభు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుంచి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించును, నేనే విడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకంటే గొప్ప వాగ్దానం నీకేం కావాలి? ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలండి. దేవుని యొక్క వాక్యంలో 140వ కీర్తనలో 1వ వచనంలో ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఏమని? యెహోవా దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమే కదా? ఒకవేళ తరమబడుచున్నా, కొట్టబడుచున్నా, అన్యాయంగా గుద్దబడుచున్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఎదుర్కొనగలిగినప్పటికీ కూడా అది అన్యాయం అయితే ప్రియులరా, నువ్వు ఆశ్రయించదగిన సహాయం నీ ప్రభు అయిన యేసు మాత్రమేనండి. ఆయన నువ్వు ఆశ్రయిస్తే ప్రియులరా, ఆయన మన ప్రాణమును ఆయన రక్షిస్తాడు, దుష్టుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. మనల్ని విడిపించేవాడు, రక్షించేవాడు యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన మాత్రమే మనలను లేవనెత్తే దేవుడు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఎన్నెన్నో దేవుళ్ళు దేవతలు అనబడ్డవాళ్ళు ఉన్నారు, కొలిచాము, అవన్నీ పూజించాము, కానీ ఎవరు ఉలకలేదు, పలకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పలికిన దేవుడు, విన్న దేవుడు, మన మొరలను విన్న దేవుడు, తన చేయి పెట్టి లేవనెత్తిన దేవుడు, హత్తుకుని మనలను ఆదరించిన దేవుడు యేసయ్య మాత్రమేనండి. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో కూడా మరి దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనల్ని విడిపించేది, రక్షించేది, మనల్ని హత్తుకునేది, ఆదరించేది నీ యేసు స్వామి ఒక్కరే. కాబట్టి మనం ఆయన పాదాల దగ్గరికి వద్దాము, సమర్థుడైన దేవుని చేతికి మన యొక్క సమస్యను అప్పగించుదాము, అద్భుతాలు అనుభవించుదామండి. ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా నీతి న్యాయ యథార్థతలతో నీవు ఉండి నీ సమస్యను ప్రభు సన్నిధాన్ని తీసుకొస్తే తప్పక నువ్వు విజయం పొందుతావు, రక్షించబడతావు. నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు, నీతోనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా మరి విడిపించి, నడిపించి, రక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా ఉంది. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును,
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. ఈ నూతన అవసరంలో నీ అవసరత ఏమిటో, అక్కర ఏమిటో ప్రభు పాదాలు చెంత పెట్టి ఆయన అడగండి, అద్భుతాలు అనుభవించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు నాయన. మహిమ గల దేవుడుగా మమ్మలను మా బిడ్డలను దర్శించి దీవిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నీకంటే మాకెవరున్నారు తండ్రి? నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు నాయన. నీవే దేవుడు తండ్రి. నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవుడుగా నువ్వు మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి నాయన, ఈ దినమంతా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. నాయన వింటున్న మా ప్రియ బిడ్డలు ప్రభా నాయన తండ్రి, నాయన దుష్టుల చేతిలోంచి తప్పించబడి ప్రభా క్షేమాన్ని, భద్రతను ప్రభు వారికి అనుగ్రహించండి ప్రభా. నాయన నీకు వందన. అన్యాయంగా తరంచిన వారి చేతిలో నుంచి ప్రభు బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి నాయన. నీ కావుగిలిలో తండ్రి నాయన కోడి తన పిల్లలనే రీతిగా దాస్తుందో ప్రభు తన రెక్కల నీడన, అలాగును మమ్మల్ని దాచుచున్న దేవుడు, కాచుచున్న దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీకు వందనాలు. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరైనా ఇంకా ప్రభు తన యొక్క జీవితాలలో తండ్రి నాయన ప్రభాతలో కృంగిపోతూ ఉంటే లేవనెత్తమని వేడుకొంచున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని నీ మహిమగల హస్తాలకు మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.